పూరా లోకల్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 20 మంది శాసనసభ్యులు లేరు శాసనసభలో. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. అందుకని ఈ సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ సమస్యలన్నీ అంటే, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే పాలకపక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు. ఇది పాలకపక్షానికి పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అపోజిషన్ వాళ్ళు పాలకపక్షం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అపోజిషన్ వాళ్ళు వ్యక్తిగత పట్టింపులకు పోయి, వ్యక్తిగత పంతాలకు పోయి శాసనసభలోంచి వెళ్ళిపోయింది. సో కేసీఆర్ గారికి పాలమూరు మీద పట్టింపు లేదు, రేవంత్ రెడ్డి గారికి పాలమూరు మీద పట్టింపు లేదు. వీళ్ళ పట్టింపులన్నీ నువ్వెంత అంటే నేనెంత, నీ నోట్లు ఎంత మూసినది వారుతుందంటే నా నోట్లు ఎంత మూసినది వారుతుంది. ఈ కంపు, ఈ కొట్లాటలు, ఈ వ్యక్తిగత దూషణలు తప్ప కృష్ణా జలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, పాలమూరుకి కృష్ణా జలాల్ని ఎందుకు తీసుకపోతలేవు అని కార్నర్ చేయాల్సినటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 100% విఫలమైంది. కాబట్టే తెలంగాణ సమాజానికి, మేధావులకు నేను చేసేటువంటి అప్పీల్, ఒక్కలమున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, 8 మందిమున్నా, 7గురమున్నా, తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయగలిగింది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో ఏమైందో ఇందాక నేను చెప్పిన, కొంతమంది నాయకులు మా నుంచి అడిదిక్కు వలసపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.